చందు లోకల్గా అందరితో మంచి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అయినా గత జీవితం చెప్తే చాలా ఆశ్చర్యపోతారు మీరు. ఎందుకంటే అతను ఒక సెయింట్ మేరీ స్కూల్ స్టూడెంట్. ఈ సెయింట్ మేరీ స్కూల్ స్టూడెంట్లో ఫుట్బాల్ ఆడుతూ ఆయన అండర్ 19కి సెలెక్ట్ అయ్యి మా రిజిమెంటల్ పేరు తరఫు నుంచి ఇతర దేశాలకు పోవడానికి అందరు మా చందుకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరు కలిసి మోటివేట్ చేసి అందరు అమౌంట్ వేసుకొని ఆయనని పాస్పోర్ట్ తయారు చేసి ఆయన ఫుట్బాల్ ప్లే ఆడడానికి ఇతర దేశాలకు అండర్ 19 ఇయర్స్నే పంపించడం జరిగింది. కానీ చాలా మంచి క్యారెక్టర్ అనేది. కానీ దురదృష్టం ఆ రాత అట్లా రాసింది, ఆ విధంగా జరిగిందేమో. కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా యొక్క రిజిమెంట్ బజార్కి మంచి పేరు తెచ్చిన వ్యక్తి చందు. మరి ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సీరియల్స్లలో రావడం జరిగింది. ఆయన రాధమ్మ కూతురు మరి రకరకాల సీరియల్స్లో రావడం జరిగింది. అంచెలంచెలుగా మేము అనుకున్నాం రాబోయే తరానికి ఒక హీరోగా తయారవుతాడేమో అనుకున్నాం. కానీ దురదృష్టం దేవుడు అనేది ఆడికే స్టాప్ చేసి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. ఆయన చనిపోయినాడన్న వార్త తెలిసినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మేము మాకు రాత్రి 9-9:30 తర్వాత తెలిసిందనమాట. ఎందుకంటే ఆయన లైఫ్ వాళ్ళ తండ్రి చాలా పేద కుటుంబం నుంచి పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఇస్త్రీ చేసేవాళ్ళు అనమాట. అతను ఇస్త్రీ చేసుకుంటా ఇద్దరు కొడుకులను చదివించి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చిన వ్యక్తులు, మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు. కాబట్టి నిజానికి ప్రభుత్వం కూడా ఒకసారి ఆయనని సినీ ఫీల్డ్లో అందరు కలిసి ఆదుకొని మరి ఆయన కుటుంబానికి, ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి సాయం చేయవలసిందిగా ప్రభుత్వం చేయాలి. అక్కడికి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే యూనియన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూడా ఆయనకు సాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం.